ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యయ్యో పడిపోయాయే. ఇఫ్ యూ డోంట్ మైండ్ అవి తీస్తావా? ఈవిడేంటి డ్యూటీ చేయడానికి వచ్చిన నన్ను బట్టలు తీయమంటుంది. పోనీలే, హెల్ప్ అన్నది కదా, చేస్తే తప్పేం లేదులే. శివ, అది తీసివా? థ్యాంక్ యూ. శివ, ఇవన్నీ తీసుకుని వచ్చేసావా? అక్కడ పెట్టేద్దాం అన్నీ. Coffee or tea, which you want? Anything you want? నథింగ్ మేడం. No. ఇంటికి వచ్చాక ఏదో ఒకటి తీసుకోవాలి. తోటి ఆఫీసర్వి, నాకు హెల్ప్ కూడా చేసావు. కాఫీ కూడా తాగకుండా పంపించానంటే మళ్ళీ నాకు మర్యాద తెలీదు అంటారు. కమాన్ శివ, కమాన్. అబ్బా, ఏమైంది మేడం? బౌల్స్ కడగమని పక్కింటి పనావిడికి చెప్పాను. అది కూడా ఈరోజు సెలవు పెట్టినట్టుంది. బౌల్స్ అన్ని సింకులోనే ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా శివ? పర్లేదు మేడం, కాఫీ తాగాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా. కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది. తల పట్టేసింది. ఒక స్ట్రాంగ్ కాఫీ తాగితే కానీ సెట్ అవ్వదు. ఒక పని చేద్దాం శివ, నువ్వు బౌల్స్ అన్ని కడిగితే నేను స్ట్రాంగ్గా కాఫీ కలుపుతాను. ఏమంటావు శివ? ఏంటి మేడం మీరు అంటుంది? నాకు టీ కానీ కాఫీ కానీ ఏమీ అక్కర్లేదని చెప్పాను కదా. మీరేదో రౌండ్స్ అంటే వచ్చాను. కావాలంటే బయటికి వెళ్ళి మీకు నచ్చింది తాగొచ్చు. ఏంటి, కప్పులు కడగడానికి నామోషిగా ఫీల్ అవుతున్నావా? హోటల్లో నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇదే పని చేస్తూ ఉంటారు కదా. అది డ్యూటీలో లేనప్పుడు మేడం. ఇప్పుడు యూనిఫామ్ వేసుకుని ఉన్నాను. ఇప్పుడు తలోంచి పని చేస్తే ఈ డ్రెస్కే అవమానం. ఏం పర్లేదు, నువ్వు పని చేస్తుంది ఏ ఎల్లం ఇంట్లోనో పుల్లం ఇంట్లోనో కాదు, ఏసీపీ వైజయంతి ఇంట్లో. ఇలాంటివి చేసి నన్ను కాకా పట్టడానికి కొంతమంది ఉవ్విళ్ళూరుతున్నారు. ఇదే నేను నీకు ఇస్తున్న అవకాశం. నువ్వు వెళ్ళి పని చేయి. డ్యూటీలో నా రైట్ హ్యాండ్ నువ్వే అనుకుంటాను. లేదు మేడం, ఇది నా ఉద్యోగానికి అవమానం. నేను ఆ పని చేయను. చూడు శివ, డ్యూటీలో ఉన్నప్పుడు భయం భక్తి ఉండాలి. అది నీకు ఇంకా అలవాటైనట్టు లేదు. ఆ భయం అంటే అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలుసా? అర్ధరాత్రి నిద్రలో ఉండగా తలుపు చప్పుడవుతుంది. తలుపు తీసి బయటకొస్తే కాపు కాయాల్సిన సెంటర్లుంటాయి. కాపాడుకోవడానికి సర్వీస్ రివాల్వర్ కూడా ఉండదు. చుట్టుముట్టే రౌడీ కేకలు మాత్రమే వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు పుట్టే భయం ఎలా ఉంటుందో తెలుసా? సాయంత్రం 5 అవుతుంది. స్కూల్ నుంచి రావాల్సిన నీ ఆడపడిచి ఇంకా ఇంటికి రాకపోతే స్కూల్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాచ్మ్యాన్ ఇప్పుడే వెళ్ళిపోయింది అని చెప్తాడు. 6 అవుతుంది, 7 అవుతుంది, 8 అవుతుంది. ఆడపడుచు ఆచూకీ మాత్రం తెలీదు. 10ంటికి ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ తీస్తే ఏం వినాల్సి వస్తుందో అనే భయం ఎలా ఉంటుందో తెలుసా?
అందుకే శివ, భయం చాలా విలువైంది. దాన్ని తక్కువగా లోకువుగా చూడకు. ఫైనల్గా ఒక మాట చెప్తాను, భయం లేని వాళ్ళు బ్రతకడం చాలా చాలా కష్టం. నాకు భయం లేదని ఎందుకు అనుకుంటారు మేడం? ఎప్పుడో ఒకసారి కాదు, ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను మేడం. ఏడాది క్రితం నేను డ్యూటీలో చేరినప్పుడు నా ప్రాణాలైనా అర్పిస్తానని ప్రమాణం చేశాను మేడం. మీరు చెప్పిన తలుపు చప్పుళ్ళు ఫోన్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం నా చావు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మేడం. దాని కళ్ళల్లోకి చూసిన ఆ క్షణం ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకోకుండా ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతూనే ఉంటాను మేడం. తప్పు చేసిన వాడి ఒంట్లో భయం ప్రతి నరంలో ఉంటుంది మేడం. నా భయం నా యూనిఫామ్ పనుల్లో ఉంటుంది మేడం. ఇది నా డ్యూటీ కాదు మేడం. అమాయకులకి ఎటువంటి అన్యాయం జరగనివ్వనని మాటిచ్చాను. నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను, ఉంటాను. నువ్వు చెప్పిన మాటలు బట్టి చూస్తుంటే జనమంతా నిన్ను తోపులా ఎందుకు చూస్తున్నారో అర్థమైంది. కానీ అది అన్ని చోట్ల పనికిరాదు శివ. నువ్వు చెప్పిన సూక్తులన్నీ ఆటో వెనకాల రాయడానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో నిన్ను చాలా కష్టపెడతాయి. అందుకే చెప్తున్నాను, చెప్పిన పని చెయ్యి. మేడం, మీరు యాటిట్యూడ్ అనుకోండి, పొగరు అనుకోండి, ఇంకేదైనా అనుకోండి, నా ఉద్యోగానికి విరుద్ధంగా నేనే పని చేయలేను. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు నన్ను చీల్చి చెండాడుతున్నా ఐ నెవర్ బెండ్ మేడం. ఇప్పుడే కాదు, ఈ ఊపిరి ఆగిపోయేంత వరకు. సినిమా డైలాగులు చెప్పకు శివ. త్వరగా పని పూర్తి చేస్తే ఇంకొక పనుంది. ఏంటా అని చూస్తున్నావా? ఇల్లు తుడవాలి. అసలు నిన్ను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా? ఈ పనులన్నీ నీతో చేయించడానికి. సారీ మేడం, మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేశారు. మీ పని మనిషి చేసే పనులు నాతో చేయించాలి అనుకోవడం తప్పు. అంత మంచి హోదాలో ఉండి ఈ చిన్న విషయం తెలుసుకోలేకపోతున్నందుకు ఫీల్ అవుతున్నాను. ఇక్కడ నా డ్యూటీ అయిపోయింది, నేను ఇంటికి వెళ్తున్నాను. నీ పై ఆఫీసర్ని ఇంతలా చెప్తున్నా వినట్లేదు. ఏం చూసుకునే నీకింత పొగరం? దేన్ని చూసుకొని ఎప్పటికీ ఈ పొగరు తగ్గదు. దీనికి ఎంత ధైర్యం! ఇన్ని రోజులు టార్చర్ పెట్టినా ఆ భయం కొంచెం కూడా లేదు. ఏదో విషయంలో మళ్ళీ దొరుకుతావే, అప్పుడు చెప్తాను నీ సంగతి.